నమస్కారం. నేను మీ జీకేని. ఏదైతే 33వ వార్డు జీవీఎంసీ ఎలక్షన్ సందర్భంగా మనం ఆ రోజు జీవీఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ల సందర్భంగా ప్రజలకి 33వ వార్డు ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గంజాయి ఎక్కువగా ఉంది, ఈ గంజాయి నిర్మూలిస్తానని, అదేవిధంగా యువకులకి వ్యాయామం చేసుకొని ఆరోగ్య భద్రత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా కృషి చేస్తూ 2024 ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పర్మిషన్లు తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2025 జనవరి 23న మన భరత్ గారు ఎంపీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి వార్డులందరికీ కూడా ఉచితంగా ఈ జిమ్ని అందించడం జరిగింది. దీనికి జీకే ఫౌండేషన్ నుంచి సహకార నిధులతోటి దీన్ని ఏర్పాటు చేసి దీనికి పవన్ పుత్ర జీకే ఫౌండేషన్ ఫిట్నెస్ అని నామకరణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 350 మంది యువకులు ఈరోజు ఇక్కడికి వచ్చి వ్యాయామం చేసుకోవడం జరుగుతుంది. సరే, వాళ్ళు ఒక స్పోర్ట్స్ స్పిరిట్ రప్పిద్దామనే ఉద్దేశంతో వారికి క్రీడల్లోనే పోటీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకొని వాళ్ళు కొంచెం ఉత్సాహం రప్పిద్దామని చెప్పి స్పోర్ట్స్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు 1 year యానివర్సరీ సందర్భంగా మేము ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఎవరైతే నా వెనకాతలు సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళందరికీ చిరు సత్కారం చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నాకు మద్దతు ఇచ్చిన వార్డు